హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 112వ భాగం. గార్డెన్ లో ఉన్న ఉయ్యాల్లో వెనక్కి తలవాల్చుకుని ఉదయం కొబ్బరికాయ కుల్లడం గురించే ఆలోచిస్తుంది మను. అభి కారు వచ్చినా తనలో ఎలాంటి అలికిడి లేకపోవడంతో దూరం నుండి తనని చూసిన అభిరామ్ తన వెనుకగా వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దాంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మను. అభి, నువ్వెప్పుడొచ్చావు? తన పక్కనే కూర్చుంటూ నేనొచ్చింది కూడా గమనించినంతలా ఏం ఆలోచిస్తున్నావు అను? ఏం లేదు. మీ ఆడవాళ్ళు ఏం లేదు అన్నారంటే ఏదో ఉన్నట్టే. ఏంటది? ఆడవాళ్ల మీద బాగానే అనలైజ్ చేసినట్టున్నావు. అఫ్కోర్స్ నువ్వే అంటావు కదా నేను కృష్ణున్నని. ఇంతకీ విషయమేంటి? నథింగ్. తన చెంపల మీద తడుముతూ ఆర్ యు షూర్? నవ్వి అతని అరచేతి మీద ముద్దు పెట్టి హా సరే పద అంటూ నడుస్తుంటే తనతో నడుస్తున్న మనుని చూసి తను డల్గా ఉండడం గమనించి, మను, నీకు స్విమ్మింగ్ వచ్చా? ఆగి తన వైపు చూసి, ఎవరిని ఏమడుగుతున్నావు అభి? మా నాన్నగారి ఫ్రెండ్స్ ఇళ్లకే పంపేవాళ్ళు కాదు, అలాంటిది నాకు స్విమ్మింగ్ రావడమా? అయితే నేర్చుకుంటావా? ఏంటి అని తన వైపు తిరిగి అడుగుతుంటే నవ్వుతూ అర్చుడు ఏదో ఉంది అనడంతో వెనక్కి తిరిగిన మనుని వెనుక నుండి ఒక్క తోపు తొయ్యగానే ఆ అని అరుస్తూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. అభి గట్టిగా నవ్వుతుంటే అభి నాకు నిజంగానే స్విమ్మింగ్ రాదు అంటూ నీళ్లల్లో పైకి కిందకి లేస్తూ ఉక్కిరిబిక్కిరవుతుంటే అప్పటికే కోట్ తీసేసి పూల్లోకి దిగిన అభి పూర్తిగా నీళ్లల్లో ఉన్న తన నడుముని ఒక చేత్తో గట్టిగా చుట్టేసి తనని పైకి లేపాడు. తను నీళ్లల్లోకి వెళ్లకుండా తన మీదకి లాక్కొని ఎందుకు భయపడుతున్నావు మను? నేనున్నానుగా అంటూ కళ్ళెగరేస్తుంటే అసలే నవంబర్ చలి వణికిస్తుంటే సడన్ గా పడిపోవడంతో టెన్షన్ పడిన మను అభి అలా కవ్విస్తూ అడుగుతుంటే ఉక్రోషంగా తనని కొడుతూ నీకసలు బుద్ధుందా? ఏయ్ కొట్టకే అంటూ తను వెనక్కి వెళ్తున్నా ఆగకుండా కొడుతుంది మను. తనని వదిలేయడంతో మళ్లీ నీళ్లల్లోకి వెళ్ళిపోతుంది. తను పడకుండా మళ్లీ పట్టుకుని మీదకి లాక్కుని భయపడకని చెప్పానుగా నేనున్నానని, అంత ఈజీగా వదలనని. కోపంగా అయినా ఎందుకు తోసావు? నీకు స్విమ్మింగ్ నేర్పిద్దామని అని కవ్విస్తూ అడుగుతుంటే తమాషగా ఉందా నీకు? తమాషా కాదు మను, నీ డల్ ఫేస్ చూడలేక నీ మూడ్ చేంజ్ చేద్దామని అలా చేశా. ఓ అభి అంటూ వెళ్ళిపోతుంటే వెనుకకు లాక్కుని తన చెంపలతో చెంపల మీద రాస్తూ నిజంగానే నువ్వు మూడీగా ఉంటే అస్సలు బాగోవు అని తన్మయత్వంతో చెప్పాడు. అందుకని ఇలా చలిలో తోసేయాలా? నేను పక్కనుంటే చలా? వెరీ బ్యాడ్. నీకీరోజు స్విమ్మింగ్ నేర్పించకుండా వదిలిపెట్టాను. వద్దు, నాకు భయమేస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నావు అంతే. అభీ, నా మీద నమ్మకం ఉంటే నేర్చుకో, లేదంటే వెళ్ళిపో అంటూ చెయ్యొదలగానే ఎక్కడ కింద పడిపోతానోనని గట్టిగా హత్తుకుంది అభిరామ్ని. నవ్వుకొని కమ్ అంటూ దూరం జరుపుతుంటే వదలకుండా గట్టిగా పట్టుకొని చలేస్తుంది అభి, ఇలానే పట్టుకో అని గట్టిగా హత్తుకొని 2 నిమిషాలు ఉండగానే ఇప్పుడు తగ్గిందా అని అడిగాడు. నవ్వుతూ అవునన్నట్టు తలూపింది. కమ్ అంటూ కాళ్ళు ఎలా ఆడించాలో చేతుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూపించి ఏది ఇప్పుడు చెయ్యి. అమ్మో అప్పుడేనా? ఏం కాదు, నేను పట్టుకున్నా కదా, మూవ్ అనడంతో తలూపి నెమ్మదిగా స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసింది. చేత కాకపోవడంతో కిందకి దిగిపోతుంటే తన హిప్ మీద చేయి పెట్టి పట్టుకొని నేను పట్టుకున్నాను, భయపడకు. తన చేతి పట్టుకు నీళ్లల్లో ఉన్న మనుకి ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే ఈదడం మానేసింది. ఏ మను, ఏమైంది? మూవ్. ఏం లేదు, కానివ్ మరి. హా అంటూ స్విమ్ చేస్తుంటే తన వెనకే పట్టుకున్నాడు. అలా పట్టుకోవడంలో తను స్విమ్మింగ్ నేర్చుకోవడం ఏమో గాని అభి చేతులు మను ఒళ్లంతా తడుముతున్నాయి. సరిగ్గా అరగంట తర్వాత
ఓ 10% నేర్చుకుని ఇక తన వల్ల కాక పూల్ మీద తల ఆనించి బాడీ మొత్తం వాటర్లో పెట్టి అప్పటిదాకా తనలో కలుగుతున్న వేడిని తగ్గించుకోవడానికి చూస్తుంటే తను కూడా అదే పొజిషన్లో ఫుల్ పూల్ కోపింగ్ మీద నిలబడి అప్పుడే అయిపోయిందా? ఇక చాలే అభి, ఇలా అయితే వచ్చినట్టే. తల పక్కకి తిప్పి రాకపోయినా నష్టం లేదులే. ఏం పర్వాలేదు, రోజు ఇలానే నేర్చుకుంటే 1 వీక్లో నేర్చుకుంటావు. ఏంటి రోజునా? అది కూడా ఇదే టైంకి. తనెక్కడెక్కడ పట్టుకున్నాడో గుర్తొస్తుంటే షివరింగ్ స్టార్ట్ అయి గట్టిగా కళ్ళు మూసేసింది మను. ఏంటలా అయిపోయావు? ఏం లేదు. అయినా నీకు సడన్ గా స్విమ్మింగ్ నేర్పాలని ఎందుకు అనిపించింది? స్విమ్ చేస్తూ తన వెనుకగా వచ్చి హక్ చేసుకుని, ఎందుకంటే నువ్వు మూడీగా ఉండడం నాకిష్టం లేదు. వెనక్కి తిరగగానే అమ్మా అంటూ నీళ్లల్లోకి పడిపోతుంటే తన మీదకి లాక్కున్నాడు అభిరామ్. అబ్బా ప్లీజ్ అభి, నా వల్ల కావట్లేదు, నాకే స్విమ్మింగ్ వద్దు. నో వే అంటూ తనని అలానే మీద పడుకోబెట్టుకుని స్విమ్ చేస్తుంటే కోపంగా పో అంటూ అభిని తోసేసి స్టెప్స్ మీద కూర్చుంది. ఏంటి అలక? కాదు పిలక, నేను నీతో మాట్లాడను అంటూ పైకి లేచి వెళ్లబోతుంటే పూర్తిగా తడిచిన చీర కాళ్లకి అడ్డుపడి వెనక్కి పడిపోయింది. పూల్లో నుండే తను పడకుండా 2 చేతులతో పట్టుకున్నాడు అభిరామ్. బెదిరే కళ్లతో తన వైపు చూసింది. భయపడకు, నేనున్నాను కదా అంటూనే తనని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటే ఆ చూపుల తాకిడికి అతని కళ్లల్లోకి చూడలేక నవ్వుతూ తలోంచుకుంది. నీళ్లల్లో తడవడం వల్ల చీర మొత్తం ఒంటికి అంటుకుపోయి పైట కొంగు పూర్తిగా స్థానభ్రంశం చెంది స్వేచ్ఛగా నీళ్లలో విహరిస్తుంది. తెల్లటి మంచులా స్వచ్ఛంగా కనిపిస్తున్న తన చెంపల మీద తడి వల్ల వెంట్రుకలు పెదవుల వరకు పరుచుకుని తనకి వింతైన అందాన్నిస్తుంటే తల నుండి కారుతున్న నీళ్లు తామరాకు మీద పడిన నీటి బిందువుల్లా వెంట్రుకల నుండి కిందకి జారిపోతున్నాయి. ఆ వెన్నెల వెలుగుల మధ్య తన ఇష్టసఖి కథల్లో వర్ణించే దేవకాంతలా కనిపిస్తుంది అభిరామ్ కంటికి. వదులు అంటూ దిగబోతుంటే మరింత గట్టిగా తనలో అదుముకున్నాడు. ఏంటలా చూస్తున్నావు? బాగున్నావు, చాలా బాగున్నావు మను. ఇప్పుడు మాత్రమే బాగున్నానా? నవ్వి తాజ్మహల్ ఎప్పుడూ బాగుంటుంది, కానీ వెన్నెల వెలుగులో చూస్తే తెల్లటి రంగు కాస్త గులాబీ రంగులో కనిపిస్తూ చూసే కళ్ళకే కాదు మనసుని కూడా ఎక్కడో సుదూర తీరానికి తీసుకెళ్తుంది. తనని ఎత్తుకునే నుదుటి మీద ఢీకొడుతూ నువ్వు కూడా అంతే, రోజులానే ఉన్నా ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అంటుంటే తలెత్తి తన కళ్ళల్లోకి కూడా చూడలేకపోతుంది మను సిగ్గుతో. ఇదంతా తన రూమ్ బాల్కనీలో నుండి చూస్తున్న రామ్ కోపంగా వాళ్ల దగ్గరికి వెళ్తున్నాడు. ఇక వెళ్దాం అభి. వద్దు, ఇలానే బాగుంది, జలుబు చేస్తుంది. తగ్గించడానికి నేనున్నాను కదా, డోంట్ వరీ అంటుంటే తనలో మరింతగా ఇముడ్చుకుని చలికి షివరవుతున్న ఎర్రటి పెదవులను చూస్తూ ముందుకు ఒరుగుతుంటే అభ్యంతర పెట్టాలనిపించలేదు మనుకి. తెలియకుండానే కళ్ళని మూసేసింది. కొద్దిగా విచ్చుకున్న పెదవులు అంగీకారం తెలుపుతున్నట్టుగా అనిపిస్తుంటే ఆర్తిగా వాటిని అందుకోవడానికి వచ్చేలోపు అన్నయ్య అంటూ దూరం నుండి వినిపించింది రామ్ గొంతు. ఉలిక్కిపడి ఇద్దరూ కళ్ళు తెరిచారు. ఇద్దరికీ అసహనంగా అనిపిస్తుంటే మనుని కిందకి దించబోయాడు. వద్దన్నట్టు తలూపి అభి మెడని పూర్తిగా ఖర్చుకుపోయింది మను. మను, రామ్ వస్తున్నాడు, వదులు. వస్తే వచ్చాడు, మనని చూసి వెళ్ళిపోతాడులే అభి. మను ప్లీజ్, బాగోదు అంటూ బలవంతంగా కిందకి దించి చేయి పట్టుకుని గట్టు మీదకి తీసుకెళ్లాడు. ఇక పద వెళ్దాం. నేను రాను, నీ తమ్ముడు వస్తున్నాడుగా, నువ్వెళ్ళు. మను, కిడ్లా బిహేవ్ చేయకు, పద. అభి. అరే అన్నయ్య, మీరిక్కడున్నారా? సారీ, డిస్టర్బ్ చేశాను. పర్లేదులే, ఏంటి చెప్పరా? ఏం లేదన్నయ్య, ఓ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. వస్తున్నా, 10 మినిట్స్ అని మను త్వరగా వచ్చేయ్ అని చెప్పి తను వెళ్ళిపోయాడు. తన వైపే కోపంగా చూస్తున్న మనుని చూస్తూ డిస్టర్బ్ చేశానా మను అని అడిగాడు రామ్. నువ్వు వచ్చిందే అందుకు కదా అంటూ పళ్ళు నూరుతుంటే థ్యాంక్స్ ఫర్ యూ అండర్స్టాండ్ అంటీ నవ్వి వెళ్ళిపోయాడు రామ్. బెడ్ మీద అటు తిరిగి పడుకున్న మనుని చూసి నవ్వుకుని మరోవైపుకు పడుకుని గుండెల మీద చేత్తో రాసుకుంటూ ఇక్కడెవరిదో సీట్ ఖాళీగా ఉంది, ఈరోజు ఆ సీటుకి రెస్టా అని అడిగాడు అభి. కోపంగా వెనక్కి తిరిగి అవును, నాకు ఆ సీట్ అవసరం లేదు పో. అబ్బో, ఏంటి ఎప్పుడూ లేంది మేడం గారికి కోపం వచ్చినట్టుంది? నాకెందుకు కోపం, ఎంతైనా నీకు నీ తమ్ముడంటే చాలా ఇష్టం కదా.
నేనెంత 6 నెలలకి వెళ్ళిపోయేదాన్ని. ఇక ఆ సీట్ నాకెందుకులే. అంటే ఈ రోజు నుండి అక్కడే పడుకుంటానంటావు అంతేనా? అంతే. ఓకే, గుడ్ నైట్ అంటూ లైట్ ఆఫ్ చేయగానే భార్య అలిగితే బుజ్జగించాలని లేదు. ఓకే అంట. ఛీ, అయినా మను, నీ అంతకి నువ్వు వెంట పడితే ఇలానే ఉంటుంది అని ఉడుక్కుంటుంటే సడన్ గా అభి చేతులు మను నడుం చుట్టూ చేరిపోయి కొండ చిలువలా చుట్టేశాయి. చిన్నగా కేకేసి, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నీ సీట్ వద్దన్నావు, అందుకే నా సీట్ చేంజ్ చేశాను. ఏమొద్దు, పో. తన మెడ మీద పడుకుని మరింతగా తనలో అదుముకుంటూ, నువ్వు పో అనే కొద్దీ నా పట్టు బిగుసుకుంటుంది అంటూనే తన మెడ మీద మీసాలతో చెక్కిలికిలి పెడుతుంటే, ప్లీజ్ అభి అని నవ్వుతూ మెలికలు తిరుగుతుంది మను. చెప్పు, ఇంకోసారి ఇలా బెట్టు చేస్తావా? చెయ్యను, ప్లీజ్ వదిలేయి. నవ్వుతూ వెనుక నుండే తన బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మను అన్నాడు. అర్థమైందిలే అంటూ తన చేతిని గుండెల మీద పెట్టుకుని పడుకుంది మను. ఏయ్, హెయిర్ ఏంటి వెట్టుగా ఉంది? ఇందాక వాటర్లో తడిచాం కదా, ఇలానే పడుకుంటావా? లే, డ్రై చేసుకో. పర్లేదులే అవి, నిద్రొస్తుంది. జస్ట్ 5 మినిట్స్ మను, అంతేలే అంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టి హెయిర్ డ్రై చేస్తుంటే కుదురుగా కూర్చోకుండా తల అటూ ఇటూ ఊపుతుంది మను. మను కీప్ ఫైట్ అంటున్నా తను వెనకపోవడంతో మెడ మీద గట్టిగా గిల్లేశాడు. ఆహా అంటూ నవ్వుతూ అరుస్తుంటే, కదలకన్నానా? వద్దొద్దు ప్లీజ్ అభి అంటూ నవ్వుతూ ఆయాసపడుతున్న తన అరుపులకి బయటే ఉన్న రామ్ కళ్ళు పత్తికాయల్లా అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీళ్ల కథ ఇలా ఉంటే మరోవైపు ప్రద్యుమ్నపురంలో, నిజంగానే చెప్తున్నావా ప్రమోద్ అని సంతోషంగా అడిగాడు గాయత్రి అడ్రస్ తెలిసిందని చెప్పిన ప్రమోద్తో శర్మ. అవును నాన్నా, నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాడు. వాళ్ళుండేది కూడా బెంగళూరులోనే. అలాగా? అవును నాన్నా, మీరు తొందరగా బయలుదేరి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, రేపే బయలుదేరి వస్తాను. నాన్నా, మీకోసం ఎదురు చూస్తుంటాను అని ఫోన్ పెట్టేస్తే, ఏమైందండి, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని సంతోషంగా అడిగింది కౌసల్య. అవును కౌసల్య, ఇన్నాళ్ల నిరీక్షణకి ఫలితం దొరికింది. వాళ్ళెక్కడున్నారో తెలిసిందంట. అలాగా? అవును, రేపే నేను బయలుదేరాలి అంటే తలుపు దగ్గర కన్నీళ్లతో నిలబడిన రాధని చూసి మాటలు ఆపేశారు శర్మ. అయితే మీరు రేపు బయలుదేరతారా? అవునన్నట్టు ముభావంగా చెప్పి శర్మ వెళ్ళిపోతుంటే, నేను కూడా మీతో పాటు వస్తాను నాన్నగారు అంది రాధ. ఎందుకు? నాకు కూడా అందర్నీ చూడాలనుంది. అందర్నీనా, అభిరామకృష్ణున్నా? తలొంచుకుని, మీకు తెలీదా? అక్కర్లేదు, నేనొక్కడనే వెళ్తాను అని నడుస్తుంటే ఆయన కాళ్ల మీద పడిపోయింది రాధ. అలా అనకండి నాన్నగారు, కృష్ణ కోసం నేను ఎన్నేళ్లగా ఎదురు చూస్తున్నానో మీకు తెలుసు. నన్ను కూడా తీసుకెళ్ళండి, లేదంటే మీరొచ్చేలోపు నా ఊపిరి ఆగిపోతుందేమో. ప్లీజ్ నాన్నగారు అని బతిమలాడితే, ఏమండి, తనొచ్చినంత మాత్రాన పరిస్థితులేమీ మారవు కదా, తీసుకెళ్ళండి అంది కౌసల్య. 2 నిమిషాలు ఆలోచించి, కాని ఒక్కటి గుర్తుపెట్టుకోరాధా, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు వాటికి కట్టుబడి ఉండాలి. కళ్ళు తుడుచుకుని, సరే నాన్నగారు, అలానే ఉంటాను. సరే, నువ్వు కూడా ప్రయాణమవ్వు, కాని ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే నాన్నగారు, ఎవరికీ చెప్పను. నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటానని సంతోషంతో పరుగులు పెట్టింది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఎంత బాగుందో కదా. సో అభిరామకృష్ణుని కలవడానికి రాధ వచ్చేస్తుంది. మరి అభికి ఆల్రెడీ పెళ్ళయిందని, ప్రస్తుతానికి మను కొంగు పట్టుకుని తిరుగుతున్నాడని తెలిస్తే ఈ రాధ ఏమైపోతుంది? అసలు కథ ఎలాంటి మలుపులు తిరగబోతుంది? మీరే కాదు, నేను కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలను, మీరు ఊహించని మలుపులు తొందరలోనే రాబోతున్నాయి. అవేంటో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.